తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు కకావికలం అవుతున్నారు. ఇక ప్రజల ప్రాణాలు సురక్షితంగా కాపాడుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పటివరకు ఎంతమందిని కాపాడు, ఎక్కడెక్కడ రిస్క్ ఆపరేషన్ చేశారు? మనతో మాట్లాడడానికి ఫైర్ సిబ్బంది ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బాగా వర్షాలు వస్తున్నాయి. చాలామందిని మీరు రెస్క్యూ చేసి కాపాడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఎక్కడెక్కడ కాపాడారు, ఎంతమందిని రెస్క్యూ చేశారు, మీ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి? ఇంకా ఇప్పుడు 31వ తారీఖు నాడే గౌరవ సిఎస్ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరిని అలర్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మొన్న సండే నాడు ముఖ్యమంత్రిగా మన మంత్రి రెవెన్యూ మంత్రి గారు, సిఎస్ గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూడా రివ్యూ చేసినారు. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని మనము దాదాపు 1500 మంది ఫైర్ సిబ్బందిని అంతా కూడా రెడీగా పెట్టడం జరిగింది. 25 బోట్స్ కానీ, తర్వాత రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉంటుంది చాలామంది దగ్గర, అదంతా కూడా రెడీ చేసి ఎప్పుడు కాల్ చేసినా కానీ అటెండ్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది. సో ఈ యొక్క వర్షాల్లో ప్రధానంగా మనకి మహబూబాబాద్, తర్వాత ఖమ్మంలో అతిపెద్ద వర్షాలు రావడం జరిగింది. కానీ రాష్ట్రం అంతా కూడా రెడ్ అలర్ట్ ఉన్నది. సో దాంతో ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది మనకి. ప్రతి ప్రాబ్లంను కూడా మనం అటెండ్ అయినాం. సో ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లాలో, ప్రధానంగా ఖమ్మం టౌన్లోనే 760 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కోదాడ సూర్యాపేట జిల్లాలో 450 మందిని, తర్వాత కామారెడ్డిలో 100 మందిని, కామారెడ్డి టౌన్లోనే, తర్వాత ములుగు దగ్గర, ములుగు డిస్ట్రిక్ట్ సంబంధించి కొండాయి అని ఉంటుంది మేడారం దగ్గర, అక్కడ కూడా 150 మందిని సేవ్ చేసినారు. తర్వాత వైరా చెరువులో ఇరుక్కుపోయినారు కొంతమంది అక్కడ కాలనీలో, వాళ్ళొక 50 మందిని. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ప్రాబ్లంను కూడా మన వాళ్ళు అటెండ్ అయ్యి ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఇలాంటి విపత్తుకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఫైర్ సిబ్బంది ఇందులో పనిచేస్తుంది, రెస్క్యూ చేస్తుంది అని తెలియడానికి ప్రజలకు ఎలాంటి ఒక కాల్ సెంటర్ని ఏమైనా రన్ చేస్తారా? మీ కాల్ సెంటర్ని రన్ చేస్తున్నారు? ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 101 నంబర్ ఏదైతే ఉందో అది స్టేట్ వైడ్ ఎక్కడి నుంచి కాల్ చేసినా కానీ మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుంది. ఇమీడియట్గా మనం అటెండ్ అవుతాము. ఇది కాకుండా 100 పోలీస్ నంబర్ కానీ, 108 మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి నంబర్ కానీ ఎవరికి కాల్ చేసినా అల్టిమేట్గా మనకి ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది వెళ్ళి రెస్క్యూ కాల్స్ని అటెండ్ అవుతారు. అంటే ఇక్కడ ప్రజలకి ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఎమర్జెన్సీని అటెండ్ అవుతుంది. న్యాచురల్ కెలామిటీస్ కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ కానీ, లేకపోతే ఎవరైనా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం కానీ, యానిమల్స్ ఎక్కడైనా చెరువుల్లో కానీ, లేకపోతే బావుల్లో కానీ, కాలువల్లో పడడం కానీ, ఇటువంటి ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అటెండ్ అవుతుంది. సో మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అదర్ దాన్ మెడికల్ ఎమర్జెన్సీ, లేకపోతే పోలీస్ ఎమర్జెన్సీ కాకుండా ఎనీ అదర్ ఎమర్జెన్సీకి ఫైర్ డిపార్ట్మెంట్ అటెండ్ అయ్యేదానికి సిద్ధంగా ఉంటుంది. 101కి కాల్ చేస్తే చెప్తే ఇమీడియట్గా మా వాళ్ళు అటెండ్ అవుతారు. ఇది చూసిన మొత్తం మీద గడిచిన 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను దాదాపు 2000 మందిని సురక్షితంగా తన ఫైర్ సిబ్బంది కాపాడారు. ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ డిజాస్టర్ టీమ్ కూడా ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఒక జీవోను కూడా విడుదల చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది. మరోవైపు ప్రజలందరూ కూడా ఎవరికైనా ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే 101 ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి 101కి కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి టీం అక్కడికి చేరుకొని సురక్షితంగా వారిని కాపాడడానికి తమ సిబ్బంది శాయశక్తులుగా కృషి చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. వారందరూ కూడా అటు అధికారులకు, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ శాఖ కావచ్చు, వీరందరూ కూడా సమయంతో వారందరినీ హెల్ప్ తీసుకొని వారందరినీ కూడా రక్షించే విధంగా ఫైర్ సిబ్బంది కృషి చేస్తుందంటూ కూడా ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో రాజుతో సునీల్ టీవీ హైదరాబాద్.